పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని కార్ల్ మార్క్స్ పిలుపును తీసుకొని అక్కడ మొదలైన పోరాటం ప్రపంచ కార్మికులను ఏకం చేసి ప్రపంచంలో మే 1 తారీఖు కార్మిక దినోత్సవంగా జరుపుకొని కార్మికుల సమస్యలనే కాదు, కార్మిక శ్రమశక్తిని, కార్మికుల యొక్క త్యాగాలను చర్చించుకోవడానికి ఈ సందర్భాన్ని, కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఈరోజు ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికులు, నూతనంగా గిగ్ వర్కర్స్ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ కార్మికుల యొక్క పాత్ర మరవలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ ప్రయత్నాలను గుర్తు చేసుకునే సందర్భం ఇదని చెప్పి నేను తెలియజేయదలుచుకున్నా. మిత్రులారా, ఏ దేశమైనా ఆర్థిక రంగంలో అభివృద్ధి జరగాలి అని అంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. ఉత్పత్తి జరగాలి అంటే కార్మికుల యొక్క రక్తం చెమటగా మారి 12 గంటల వరకు మీరు పోరాటాలు, మీరు పని చేయడం వల్లనే ఈరోజు అభివృద్ధి జరిగింది. ఆనాటి మీ పోరాటాల వల్ల పని గంటలు 12 నుంచి 8 గంటలకు మార్చడమే కాకుండా వారానికి ఒక రోజు సెలవు ఇచ్చే మీ పోరాటాల వల్ల కార్మికులకు వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాల్సిన నిర్ణయాలు ప్రభుత్వాలు ఆనాడు తీసుకున్నాయి. ఈనాడు మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను, ఆర్టీసీ కార్మికులను, అదేవిధంగా విద్యుత్ శాఖ కార్మికులను, అసంఘటిత కార్మికులను ఆదుకోవాలన్న ఆలోచనతో ఎన్నో పరిపాలనమైన నిర్ణయాలను సవరించుకుంటూ, సరిచేసుకుంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మీ అందరి సహకారం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనము ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్న రాష్ట్రము, దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా నిలబడ్డది. ఇవాళ మీ సహకారం వల్లనే దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన పోలీస్ వ్యవస్థ మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం. ఇతర రాష్ట్రాలే కాదు, ప్రపంచంలోనే ప్రతి దేశం నిరుద్యోగ సమస్య పెరుగుతున్న సందర్భంలో 8.8% నుంచి 6.2% నిరుద్యోగ సమస్యను తగ్గించి దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. అంటే దాంట్లో మీ శ్రమ ఉన్నది, మీ కృషి ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకనాడు నష్టాల బాటలో ఉండి ఆత్మహత్యలు జరుగుతున్న ఆర్టీసీ ఈరోజు లాభాల బాటలో నడిచి మీ జీతాలు మీరు ఇచ్చుకోగలిగిన స్థాయికి ఈరోజు ఆర్టీసీ చేరుకున్నది అని అంటే ఈరోజు మీ శ్రమ, మీ కృషి ఎంతో ఉన్నది. అదేవిధంగా సింగరేణి సంస్థ లాభాలలో నడవడమే కాదు, ఈరోజు ఈ వేదిక మీద జనక్ ప్రసాద్ గారు ఉన్నారు, మిగతా నరసింహారెడ్డి గారు, చాలామంది సింగరేణి కార్మిక నాయకులు ఉన్నారు, ఇక్కడ సింగరేణి కార్మికులు ఉన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడైనా మీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు బోనస్ ఎప్పుడైనా ఇచ్చిండ్రా? మొట్టమొదటిసారి మన ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా 5,000 రూపాయల బోనస్ ఇచ్చి మీ లాభాలలో మీకు వాటాలుగా మార్చి మిమ్మల్ని గుర్తించిన ప్రభుత్వం ఇది కాదా? సింగరేణి కార్మికులకు 1,90,000 బోనస్ ఇచ్చిన మాట నిజం కాదా? ఈరోజు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే 1 కోటి రూపాయలు సింగరేణి కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేయడమే కాకుండా మీ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా ఏదైనా జరిగితే 50 లక్షల రూపాయల బీమా పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు కదా. ఇదే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు ఎవరు ప్రిపేర్ అయినా ప్రతి పేదవాడికి సింగరేణి నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పాస్ అయితే 1,00,000 రూపాయలు, మెయిన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళే వాళ్ళకు కూడా 1,00,000 రూపాయల పథకాన్ని సింగరేణి నుంచి మొదలుపెట్టి ఈసారి ఐఏఎస్లు, ఐపీఎస్లల్లా
అత్యధికంగా ఈ రాష్ట్రంలో నుంచి మనం ఎంపిక కావడానికి వాళ్ళు ఢిల్లీలో శిక్షణ పొందడానికి ఈరోజు సింగరేణి సంస్థ నుంచి మనం సహాయాన్ని అందించినాం. అదేవిధంగా ఈరోజు విద్యుత్ కార్మికులు విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి దివాలా తీసి కుప్పగూలే పరిస్థితులు వచ్చింది. సదరన్ డిస్కామ్ కానీ నార్థన్ డిస్కామ్ కానీ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఈరోజు పూర్తిగా దెబ్బతిని వేల కోట్ల రూపాయలు అప్పుల్లో మునిగిపోయినాయి. 10 సంవత్సరాలు ఈ సంస్థల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఆ సంస్థలు కుప్పగూలే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ఒక పద్ధతి ప్రకారం సింగరేణి సంస్థల్ని లాభాల బాటలో నడిపించడమే కాదు, బొగ్గు ఉత్పత్తి పెంచి మీకు భవిష్యత్తులో కొత్త గనులను కూడా కేటాయించాలని, కొత్త గనులను తెరవాలని, నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. మీ కారుణ్య నియామకాలకు సంబంధించి గతంలో ఎన్ని నిబంధనలు ఉండేనో, ఎంత అవినీతి ఉండేనో మీకు తెలుసు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలను సరళీకృతం చేయడమే కాకుండా దాదాపుగా 400 పైచిలకు కారుణ్య నియామకాలు సింగరేణి సంస్థలో మనం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీలో కూడా కారుణ్య నియామకాలు జరగకపోతే మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వంతో మాట్లాడి కారుణ్య నియామకాలను ఆర్టీసీలో కూడా చేపట్టడం జరిగింది. ఈ రకంగా కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం, కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కార్మికుల సంక్షేమమే మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం అనే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మీతో ఏ సందర్భం వచ్చినా మీతో మాట్లాడుతున్నాం, మీతో కలుస్తున్నాం. కార్మికులు అంటే మా సోదరులన్న భావన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము కల్పించగలిగినాం. ఇవాళ అసంఘటిత కార్మికుల గురించి ఆలోచనే చేయలేదు. ఈరోజు అసంఘటిత కార్మికులందరినీ ఒక దగ్గరికి పట్టుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తొందరలో తీయబోయే పాలసీలో వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకున్నాం. ఈరోజు దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా గిగ్ వర్కర్స్ విధానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని ఈ మొన్న జరిగిన భారత్ సమ్మిట్లో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన కార్మిక సంఘాల నాయకుల నుంచి కూడా మనం అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మీరు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఈ పార్టీని తెచ్చినందుకే ఇవన్నీ సాధ్యమైంది. ఆనాడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ మండు టెండల్లో మంచు కొండల్లో మిమ్మల్ని అందరినీ కలిసి మీ ఆలోచనలు పంచుకొని ఆనాడు కార్మికులను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, రైతు కూలీల సంఘాలను కలిసి వాళ్ళు వెలుబుచ్చిన అభిప్రాయాలను రాహుల్ గాంధీ గారు సేకరించి ఈరోజు కులగణన చేపట్టాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. వారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ఈరోజు దేశానికే ఆదర్శమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ఈరోజు కేంద్ర ప్రభుత్వం దేశంలో కూడా జనగణనలో కులగణన చేర్చి తొందరలోనే ఎవరు ఎంతమంది ఉన్నారో తేలుస్తామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అని అంటే ఈరోజు మీరందరూ అండగా నిలబడి తీసుకొచ్చిన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లనే ఈరోజు పేదవాళ్లకు న్యాయం జరుగుతున్నది. అందుకే మిత్రులారా, ఈరోజు కార్మిక సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు 72,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక కుటుంబం 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. పోనీ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోనే ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరిగిందా మీరు ఆలోచన చేయండి. మీ కార్మికులకు ఏదైనా మేలు జరిగిందా? చనిపోయిన కార్మికుల పట్ల మానవత్వంతో ఎప్పుడైనా ఆలోచన చేసిండ్రా? ఆర్టీసీ కార్మికులు ఆనాడు ధర్నా చేసి ఆనాడు మీరు ఉద్యమం చేస్తే 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు, కానీ మీతోని మాట్లాడలేదు. మరి మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆర్టీసీని గాడిలో పెట్టి ఈరోజు లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీది. ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకో రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే, మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఉంది. అదే కాదు, ఇవాళ మీరు ఆలోచన చేయండి,
7 లక్షల పైచిలకు కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి. ఆయన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ పెట్టాడు. బొగ్గు సరఫరా చేసిన సింగరేణికి 20,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు. అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించిన విద్యుత్తు శాఖకు దాదాపుగా 25-30,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు. ఇట్లా ఇంకొక 1,29,000 కోట్ల రూపాయలు వివిధ సంస్థలకు బకాయిలు పెట్టిండు. చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు మాకు అధికారం అప్పజెప్పినప్పుడు 8,29,000 కోట్ల రూపాయల అప్పులు మా చేతికి అందించిండు. ఇందులో 7,11,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకులల్లా వివిధ సంస్థలల్లా ప్రభుత్వం పూచీకత్తు పెట్టి అప్పులు తెస్తే మిగతావి వివిధ సంస్థలల్లో ఉద్దెర పెట్టిండు. ఉద్దెర మన గ్రామాలలో ఉంటుంది. కిరాణం కొట్టోడో లేకపోతే బట్టల కొట్టో షాపోడో మనకు తెలిసినోడు ఉంటాడు. దానికి ఒప్పందాలు ఇన్స్టాల్మెంట్స్ ఏముండవు. ఊర్లో మనకు ఉండే గౌరవం కొద్ది అప్పిస్తారు. అట్లాంటి అప్పులు విద్యుత్ శాఖ దగ్గర, అట్లాంటి అప్పులు సింగరేణి సంస్థ దగ్గర, ఇట్లా వివిధ కాంట్రాక్టర్లు చేసిన పనులకు నిన్న మన సర్పంచులు నిరసన తెలిపినరని వారు మన అంటున్నారు. మేము వచ్చినాక సర్పంచులే లేరు కదా మిత్రమా. మేము అధికారం రాకంటే ముందే సర్పంచుల పదవీ కాలం ముగిసిపోయింది. మరి మేము సర్పంచులకు ₹1 పని కూడా ఇవ్వలేదు. పని ఇద్దామన్న సర్పంచులే లేరు. ఇవాళ సర్పంచులకు బకాయిలు ఉన్నాయంటే ఆ ప్రభుత్వం ఆనాడు వారు పెట్టిపోయిన బకాయిలే కదా. ఇట్లాంటి బకాయిలు, కాంట్రాక్టర్ల బకాయిలు, సర్పంచుల బకాయిలు, విద్యుత్ శాఖ బకాయిలు, ఆర్టీసీ కార్మికుల బకాయిలు ఈరోజు ప్రతి సంస్థకు పుట్టిన కాడల్లా బ్యాంకులో దొరికితే బ్యాంకులో తెచ్చిండు, ఊరి మీద దొరికితే ఊరి మీద తెచ్చిండు, చేబదులు దొరికితే చేబదులు తెచ్చిండు, పక్కింటోళ్ళ దగ్గర దొరికితే పక్కింటోళ్ళ దగ్గర తెచ్చిండు. మొత్తంగా 10 సంవత్సరాలలో 8,29,000 కోట్ల రూపాయల అప్పుతోని డిసెంబర్ 7, 2023 నాడు మా చేతికి అధికారం ఇచ్చిండు. మరి ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా, 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు 1948 నుంచి 2014 జూన్ 2 వరకు 72,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ 10 ఏళ్లలో 8,29,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆ అప్పులతోని ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోని మనకు అధికారం ఇచ్చిండు. ఒకే ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్న, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు బట్టి చూస్తే తెలుస్తుంది. 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 3 ఏళ్ల కట్టుడు కూలుడు సరిపోయింది. ఆయన కాళేశ్వరం అన్నాడు, మా కోమటిరెడ్డి వెంకన్న అది కూలేశ్వరం అన్నాడు. ఎక్కడైనా ఈ భూమి మీద 1,02,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అనే ప్రాజెక్టులు కుప్పగూలిపోవడం ఎక్కడన్నా చూసిండ్రా? మనం ఇల్లు కట్టుకుంటే కూడా 50 ఏళ్ళు ఉంటుంది, గుడిసేసుకుంటే కూడా 10 ఏళ్ళు ఉంటుంది. పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడిసె కూడా ఓ 10 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుప్పగూలిపోయింది. ఇట్లా 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినవో ఆనమాళ్ళు దొరకకుండా పోయినాయి. ఈ పరిస్థితుల్లో కష్టపడి రూపాయి జమ చేసి ఇవాళ ప్రతి నెల నేను 15 నెలల ప్రభుత్వాన్ని నడిపిన దాంట్లో 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 1,52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు అసలుకు మిత్తికి కట్టాల్సి వచ్చింది. అంటే ప్రతి నెల సరాసరి నేను 10,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆయన చేసిన అప్పులకు మిత్తికి నేను కట్టాల్సి వస్తుంది. ₹1 కూడా ఈ కార్మికుల కోసమో, ఈ విద్యార్థుల కోసమో, ఈ నిరుద్యోగ యువకుల కోసమో, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసమో తెచ్చిన అప్పుల నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నది. 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్పితే నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు, తప్పులకు ఈరోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది. ఆయన అంటుండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండని. ఆయన 1,52,000 కోట్లే అప్పు చేసిండని చెప్పిండు. కాదు, 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు మీ ముఖ్యమంత్రి. కానీ ఆ 1,52,000 కోట్ల 58,000 కోట్ల రూపాయలలో
1,52,000 కోట్ల రూపాయలు 15 నెలల ఆయన చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కట్టాల్సి వచ్చింది. ఇంకెట్లా నడపాలనో రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చెప్పండి. ఇవాళ ఏ పథకం ఆగలేదు, రైతు భరోసా ఆగలేదు, రైతు రుణమాఫీ ఆగలేదు, షాదీ ముబారక్ ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు. మా ఆడబిడ్డలకు అదనంగా ఉచిత ఆర్టీసీ బస్సు ఇచ్చే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తే మిల్లర్లు కొంతమంది దళారులు దోసుకుంటుంటే ఇవాళ ప్రతి పేదవాడికి ప్రతి మనిషికి 3,10,00,000 మందికి సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3 కోట్ల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ పేదోళ్ళ ఇళ్లలో ఏ సన్న బియ్యం అయితే మేము ఇచ్చినామో నేను మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా నాయకులందరూ వాళ్ళ ఇళ్లలో పోయి ఆ సన్న బియ్యం అన్నం తినొస్తున్నాం. ఇవాళ సన్న బియ్యం పథకాన్ని మేము అమలు చేసినాం. 200 యూనిట్లు ఉచితంగా ప్రతి పేదవాడికి ఇచ్చినాం. గల్ఫ్ కార్మికులు ఎవరైనా అక్కడ చచ్చిపోతే శవాలను కూడా ఈ దేశానికి తేలేని పరిస్థితి ఉండే. ఇవాళ శవాలను తేవడమే కాదు 5 లక్షల రూపాయల కుటుంబాలను ఆదుకోవడానికి ఇస్తున్నాం. వాళ్ళ పిల్లల చదువులకు ఆదుకున్నాం. 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈరోజు వాళ్ళకు అమలు చేస్తున్నాం. గిగ్ వర్కర్లు ఎక్కడైనా చచ్చిపోతే ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళకు ప్రమాద బీమా పథకాన్ని కూడా ఇవాళ గిగ్ వర్కర్ల కోసం తీసుకొచ్చి పెట్టినాం. నేను అడుగుతున్న ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాటి పథకాలను అమలు చేయడమే కాదు అదనంగా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. ఈరోజు సన్న బియ్యం పథకాన్ని అమలు చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే నియామకాలు చేపట్టిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంటే ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నా కూడా నేను సవాల్ చేస్తున్నా, మాతో పోటీ పడమనుండి మేము ప్రతి డిపార్ట్మెంట్లో ఇచ్చిన ప్రతి ఉద్యోగం యొక్క వివరాలు ఇస్తాను. 60,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో నియామకాలు చేపట్టి మేము ఈరోజు నిరుద్యోగ యువకుల పట్ల ఒక సానుభూతితో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇన్ని చేసినా ఇవి సరిపోతాయంటే సరిపోవు. నాకు తెలుసు ఇంకా సమస్యలు ఉన్నారు, బాధలు ఉన్నారు, కార్మికుల కష్టాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా తీరవాలంటే కొంత సమయం కావాలి. విధ్వంసం జరిగింది, ఆర్థిక నేరగాళ్ళలాగా ఆర్థిక ఉగ్రవాదం జరిగింది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదవాడు మరింత పేదవాడైంది. కానీ ఆయన గారి కుటుంబానికి టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, వ్యాపారాలు వచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మనందరం దివాలా తీస్తాం ఎట్లా? 72,000 కోట్ల రూపాయల అప్పులున్న తెలంగాణ రాష్ట్రం 8,29,000 కోట్ల రూపాయల అప్పులకెట్లా పోతుంది? ఆయనకు మాత్రం టీవీలు, పేపర్లు, ఫామ్ హౌజులు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయంటే ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇన్ని తప్పులు చేసి మళ్ళా వచ్చి చెప్తున్నాడు నాకు ఇవ్వండి, నా చేతికి ఇస్తే చక్కదిద్దుతాను. 10 ఏళ్ళు ఇచ్చిండ్రు, ఏమెలుగా పెట్టిండ్రు వారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళ కనీసం మీరు బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం అన్ని ఇచ్చిండ్రా? ఏ ధర్నా చౌక్లో ఉద్యమం జరిగి ధర్నాలు జరిగి ఇదే పొన్నం ప్రభాకర్ గారు ఎంపీలుగా ధర్నా చౌక్లో నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం తెస్తే ఆ ధర్నా చౌకునే వస్తేనే మూత వేసిండు కదా. మళ్ళీ మనం వస్తేనే ధర్నా చౌక్ తెరిస్తే వాళ్ళ కుటుంబం అంతా ధర్నాకు వచ్చిండ్రు కదా. తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఇక్కడ ఉన్నోళ్ళు మీ ఫోన్లలో మీరు మాట్లాడుకునే స్వేచ్ఛ అయితే వచ్చింది కదనే. గతంలో ఎప్పుడైనా మీరు ధైర్యంగా ఎవరితోనైనా మీ ఫోన్లలో మీరు మాట్లాడుకుర్రా? కుటుంబ సభ్యులతోనైనా మీరు స్వేచ్ఛగా ఫోన్లలో మాట్లాడుకునే పరిస్థితి ఉండే నా 10 సంవత్సరాలలో? ఇవాళ మీకు ఏం చేసినా చేయకపోయినా మీ స్వేచ్ఛ మీకు వచ్చింది కదా. మీరు కులాసగా మాట్లాడగలుగుతున్నారు కదా. మీకు స్వేచ్ఛ ఇచ్చినాం, మీకు సంక్షేమం ఇచ్చినాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. ఈరోజు ఐటీఐలు 1956లో మొదలు పెడితే ఈనాడు సిలబస్ మారిపోయింది, అవసరాలు మారిపోయినాయి అంటే వాటిని ఏటీసీలుగా మార్చి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి 100 ఇన్స్టిట్యూట్లను 100 నియోజకవర్గాలలో ప్రారంభించాలని 2,400 కోట్లతో అభివృద్ధి పథకం వైపు నడిపిస్తలేమా? ఈరోజు ఒక పక్కన సాంకేతిక నైపుణ్యం అవసరం ఉన్నది, ఇంకొక పక్కన సంవత్సరానికి 1,10,000 ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతి సంవత్సరం పాస్ అవుతారు. కానీ ఇక్కడ పరిశ్రమల అవసరానికి వీళ్ళు చదువుకు పొంతన లేదు. దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై.
అందుకే ఆలోచన చేసి ఈరోజు స్కిల్ యూనివర్సిటీస్ని పెట్టినాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మనం ప్రారంభించుకున్నాం. ప్రతి విద్యార్థికి సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాలి, చదువుకునేటప్పుడే శిక్షణ ఇవ్వాలి. వాళ్ళకి ఏ కోర్సు నేర్చుకుంటే వాళ్ళకు ఉద్యోగం వస్తుందో వాటిని అక్కడ నేర్పించాలి. ఆ నేర్పించడానికి ఆ సంస్థలకే అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అకాడమీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్లో ఒక్క బంగారు పథకం రాలేదు అని అంటే ఇది అవమానం కాదా ఈ దేశానికి, రాష్ట్రానికి అని ఆలోచన చేసి ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. అందుకే మిత్రులారా, ఈ 15 నెలలు మాకు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినాం. నేను, నా సహచర మంత్రివర్గ సభ్యులు దారిలో పెట్టడానికి, గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహకారం ఉండాలి. ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పంతాలు పట్టింపులకు పోకండి. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాం. ఏదైనా విషయాలు ఉంటే మా మంత్రి గారితో చర్చించండి. చేయగలిగింది ఏదున్నా చేస్తాం, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మీ చేతికే ఇస్తాం. ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఇందులో 6,500 కోట్ల రూపాయలు అప్పులకు కడుతున్నాం. 6,000 కోట్ల రూపాయలు జీత భత్యాలు పెన్షన్లకు ఇస్తున్నాం. దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు తీస్తే మా చేతులు ఉన్నాయి 5,500 కోట్ల రూపాయలు. ఇందులో మీకు ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలి. కనీసం 22,500 కోట్ల రూపాయలు ఉంటే ప్రతి నెల ప్రాథమిక అవసరాలు తీర్చుకోగలుగుతాం. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే నెలకు నాకు 30,000 కోట్ల ఆదాయం కావాలి. మరి ఈరోజు 12,000 కోట్ల ఆదాయం తక్కువ ఉంది. నా అవసరాలకు, నా ఖర్చుకు ఒక కుటుంబంలో ఒక కార్మికుడు నెల జీతాన్ని తీసుకుంటే ఇంటి అద్దె, పిల్లల చదువులు, దవాఖాన ఖర్చులు, అదేవిధంగా ఇతర అవసరాలు అన్నీ లెక్కేసుకొని ఒక పాలకెంత, నీళ్ళకెంత, ఉప్పుకెంత, పప్పుకెంత, మంచినూనెకెంత, భార్య బిడ్డలకెంత, అమ్మా నాయనకు వైద్యానికి అవసరమైతే ఏం ఖర్చు అని అన్నీ లెక్కేసుకొని బడ్జెట్ పద్మనాభంలాగా నెల జీతాన్ని ఎట్లా ఒక కార్మికుడు లెక్కేసుకుంటాడో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదంతా మన కుటుంబం అనుకొని నేను లెక్కలేసుకున్న లెక్కలని మీ ముందర పెడుతున్నా. ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే, ఆర్థిక మంత్రిని, ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరినీ మీ దగ్గర కూర్చోబెడతా. వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా. ఏదాపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుర్రి. అనా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్ళను, ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడను. నేను మీకు మాట ఇస్తున్నా. మీరే చెప్పండి. మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి. మీరే సూచన చేయండి. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం పాటిస్తాం. చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా, కొంచెం పథ్యం ఉండాలని అని. కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు, నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా, కొంచెం వెజిటేరియన్ తినొద్దు అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు అందుకే మనం వెజిటేరియను, పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు, పండ్లు తినుండి, ఇడ్లీ తినుండి, కొంచెం జాగ్రత్తగా ఉండురి అని అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు. అందుకే మీరు అందరు సహకరించండి. మీరు మా కార్మిక సోదరులు, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు మద్దతు ఇస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మా గొప్పతనం కాదు, అందులో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ కృషి ఉంది. మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే. మీలో ఒక్కరిని, మీ కుటుంబ సభ్యుని, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్నే పెడతా. బ్యాంకులకు కట్టుండి, నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఇయ్యండి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇయ్యండి, మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుండ్రి. సన్నబియ్యానికి ఇద్దామా, ఉచిత కరెంటుకి ఇద్దామా, ఆర్టీసీ బస్సుకి ఇద్దామా, షాది ముబారక్ ఇద్దామా, కళ్యాణ లక్ష్మికి ఇద్దామా, లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా? మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా.
దీంట్లో అబద్ధాలు లేవు. ఎవరైనా ఇంతకు మించి చెప్తే లెక్కలైనా మీరు చూడండి. మొత్తం అందరిని పిలిచి కూర్చోబెట్ట, మీరే ఒక సింగరేణి నుంచి, ఆర్టీసీ నుంచి, విద్యుత్ శాఖ నుంచి, అసంఘటిత కార్మికుల నుంచి మీరు ఒక కమిటీ వేసుకోండి. మీ ముందల మొత్తం లెక్కలన్నీ ముందల పెడతా. మరి ఆ లెక్కల ప్రకారం ఎట్లా నడుపుకుందామో ప్రభుత్వం చెప్పరు. ఇవాళ ఎవడో కూడా వచ్చి చెప్తాడు, జర మంచిగా ఉన్నాం, బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, కనీసం 1వ తారీఖు కాకపోతే 6వ తారీఖు నాన్న జీతాలు వస్తున్నాయి, తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు. 10 ఏళ్ళలో ఎన్నడని 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిండు. ఆ సోదరులారా, ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీద చేసుకొని చెప్పమనుంది. ఎన్నడన్నా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈ ప్రభుత్వం కోసం 30 రోజులు పనిచేసే కార్మికుడు కానీ, ఉద్యోగి కానీ నెల జీతం మీదనే జీవితాన్ని గడిపే వాళ్ళకు 1వ తారీఖు నాడు ఎన్నడన్నా జీతం ఇచ్చిండా 10 ఏళ్ళలా? కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం పడుతుందా లేదా మీరు చెప్పండి. మీరు ఆలోచన చేయండి, మీరు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి. ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను ప్రజలకు వివరించండి. ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నా, ఏది దాచిపెట్టే అవసరం నాకు లేదు. అబద్ధాలతోని రాజకీయం నడవదు. నేను అబద్ధాల ప్రాతిపదికన పరిపాలన చేయదలుచుకోలేదు. కష్టమైన, నిష్ఠూరమైన, వినడానికి కొంత కఠినంగా ఉన్నా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పదలుచుకున్నా. మా పొన్నం ప్రభాకర్ గారు ఎట్లనైనా ఈ సమ్మెను వాయిదా వేయించాలి, ఎట్లా చేయాలి, ఏదో ఒకటి ఇప్పటికాడికి ఒప్పుకుందాం అంటుండు. ఒప్పుకుంటే అబద్ధమే అవుతుంది. ఎన్నో దగ్గర ఒకటి ఆపాలి. ఏది ఆపాలను మీరే చెప్పుర్రి. ఏది లేదు. నాకు ప్రతి నెల కనీస అవసరాలు తీరాలంటే 22,500 కోట్లు కావాలి. ఇప్పుడు నాకు వస్తున్నది 18,500 కోట్లే. ఇంకొక 7,500 కోట్లు ఉంటే ఆయన 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయి నాకు ఇవ్వాలి. మరి నా దగ్గర ఉన్నది ఇదే. అసలుకే నాకు తుట్టు ఉన్నది. మళ్ళీ తుట్టిలో భాగంగా మూలిగే నక్క మీద తాటికాయ వచ్చి పడ్డది అన్నట్టు మీరు సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం. సోదరులారా, మీరు వేరే వాళ్ళు కాదు, మీరు మా కుటుంబ సభ్యులు. మీరే కూర్చోండి, మాట్లాడదాం. రాండి, మంత్రితో మాట్లాడండి, శాఖలు అందరిని పంపిస్తా. నేను కూడా కూర్చుంటా. వాళ్ళతో మాట్లాడినాక నా దగ్గర రండి. ఎట్లా చేద్దామో చెప్పుర్రి. నాది నాకు ఈయన ఎవరెక్కడైనా ఓని అనే విధానం కాకుండా అందరికీ ఎట్లా చేద్దామో చెప్పుర్రి. వెసులుబాటు కల్పించండి. వెసులుబాటు ఎట్లా చేద్దామో చెప్పుండ్రి. మేము ఏది కూడా నేను దాచిపెట్టాను. ఓ సంవత్సరం అయితే కొంచెం కుదురుకుంటాం. మొదటి 6 నెలలు పార్లమెంట్ ఎలక్షనే, తర్వాత ఆర్థిక సంక్షోభమే, ఆ తర్వాత ఇప్పుడే కొంచెంగా పట్టాలు ఎక్కుతున్నది. ఇప్పుడు మళ్ళా ఏదైనా అవతల కడుపు మంటతోని, అసూయతోనో, విషం నింపుకొని, ఆలోచనలతోని కొన్ని తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు చెప్పి అట్లెందుకు చేయరు, ఇట్లెందుకు చేయరు, ఇప్పుడు చేయాలి కదా, అప్పుడు చేయాలి కదా, 10 ఏళ్ళు చేయలేనోడంట వచ్చి మనకు చెప్తున్నాడు. నేను వరంగల్ ఆయన ఎప్పుడు చూడాలిగా. ఆయన బాధ, దుఃఖం, ఆవేదన, అధికారం కోల్పోయినని ఎట్లున్నదో చూసిరు కదా. గంత విషం ఉంటుందా 40 ఏళ్ళు అధికారం అనుభవించినోనికి? ఎంత విషం కక్కుతున్నాడు. కడుపు నిండా విషమే, ఇంకో ఆలోచనే లేదు. అరే పిల్లలు చేస్తురా, మరి కొంత సమయం ఇవ్వాలి కదా. 10 ఏళ్ళు మాకు కూడా ఇచ్చారు, వాళ్ళకు 4 ఏళ్ళు చేయని, మేము కూడా సహకరిస్తాం, మేము కూడా నా అనుభవం ఉంది, సూచన చెప్తా, గిట్ల కాదు గట్ల చేయండి. మీకు అనుభవం ఒకవేళ వయసు ఉడుకు రక్తం ఉంటే గట్ల కాదు, అనుభవంతో నేను చెప్తున్నాను. ఒక్క మాట నన్ను చెప్పిండా ఈడు ఉన్నోళ్ళు చెప్పరు. మీరు అందరు వినుంటారు కదా ఆయన ఏం చెప్తాడు. తిట్టుడు, శాపనార్థాలు తప్ప. పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగి కింద పడతా. అది ఉట్టి మీద పాలు ఉంటే పిల్లికి అందవు. ఇక పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్థాలు పెట్టి నా ఉట్టి దిగిపడా, ఆ కుండ వలిగిపోను, ఇది ఇట్లా జరగని, అది అట్లా జరగనని. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగిపడుతుందా? లేకపోతే సిద్ధశెట్టి కింద కూర్చొని ఎవడన్నా మంత్రాలు చదివితే సితకాయలు రాలుతాయా? ఆయన కథ గట్లనే ఉంది. ఇట్లాంటి మంత్రాలతోటి, ఇట్లాంటి శాపనార్థాలతోని తెలంగాణ ప్రజలు విఘ్నులు. చంద్రశేఖరరావు గారు, మీరు చేసిన మోసం, మీరు చేసిన దగ, మీరు చేసిన దోపిడీ ఇంకా కళ్ళ ముందల కనిపిస్తూనే ఉంది. నువ్వు కనిపించినావంటే ఆ గాయం పచ్చిగై మళ్ళీ ప్రజలకు గుర్తొస్తుంది. నువ్వు దాచుకున్నావు, గదే పని చేయి, బయటికి రాకుండా. కొంతకాలానికన్నా జనాలు నువ్వు చేసిన పాపాలను మర్చిపోతారు. నువ్వు మళ్ళీ కనిపించినావంటే అన్నీ గుర్తుపడతారు. మేం చెప్తానే ఉన్నాం, అవుల పోరలు, ఆ పోరల్ని ఏందే అట్లిచ్చినావు ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో. ఆయన గదే అన్నాడు ఆడ వేదిక మీద. ఈ పోరగాళ్ళని పిల్లల్ని పంపిస్తేనే వాళ్ళు చెప్పలేకపోతారని, వాళ్ళ పిల్లలు అవల మాటలు మాట్లాడుతారని నేను ఎప్పుడో చెప్పిన. అక్కడికి వచ్చే చదువు నేర్పు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తూ కనీసం ఆ దళితుని ప్రతిపక్ష నాయకుడినన్నా చెయ్యి.
కనీసము అప్పుడు చేసిన మోపాలు కొన్నన్న గడుక్కో, అంతే తప్ప ఆయన మాటలల్లా మళ్ళీ ముసుగు తోడుకొని రావాలనే ప్రయత్నం చేస్తుండు. కపట నాటక సూత్రధారి అని వెనకటికి చెప్పారు కదా, కపట నాటక సూత్రధారి మళ్ళీ బయలుదేరిండు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. కార్మిక సోదరులారా, మేడేనాడు నేను మాట ఇస్తున్నా, ఏ వెసులుబాటు ఉన్నా ప్రతి రూపాయి మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టే బాధ్యత నాది. నమ్మండి నన్ను, 20 ఏళ్ళు మీకు అండగా నిలబడతా. నమ్ముకున్నోళ్లను కాపాడుకునే బాధ్యత మా ప్రభుత్వం చేస్తుంది. కులగణన చేస్తామన్నాం, చేసినాం. ఎస్సీ వర్గీకరణ చేస్తా అన్నాం, చేసినాం. ఉద్యోగాలు ఇస్తా అన్నాం, ఇచ్చినాం. సన్న బియ్యం ఇచ్చినాం. ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఉచితంగా ఇచ్చినాం. చెయ్యగలిగింది ప్రతిదీ చేస్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే మీకే చెప్పుకుంటాం. మీరే మా పెద్దలు, మేము ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే అవసరం నాకేముందా? మీరందరు కలిస్తే, మీరందరూ మా అండగా నిలబడితే ఆ కుర్చీలో కూర్చున్నా. మా తాతలు ఇచ్చిన ఆస్తి కాదు ఆ కుర్చీ, మీరిచ్చిన కుర్చీ. మీకే చెప్పుకుంటే ఏమన్నా ఉంటే ఎవ్వరు ఏం అనుమానం పెట్టుకోకండి. ఏడికి వెళ్తాడుకొచ్చి కూర్చుంటా, మీ మధ్యలోనే కూర్చుంటా. నాకున్నది ఏంటంటే నా దగ్గర ఏం గుంజుకుంటారు? ఏముంది నా దగ్గర మీరు గుంజుకోనికే? ఏదైనా ఉంటే చెప్పుకుంటారు. చెయ్యాలనే చిత్తశుద్ధి నాకుంది. చేయగలిగింది ఉంటే అక్కడికక్కడనే చేసి వస్తా. అందుకే ఈ ప్రభుత్వం మీది మంచిగా నడుపుకుందాం. వాడో వీడో మన మీద విషపు సూపులతోటి అంటారు కదా, కళ్ళల్లో ఏదో ఉన్నదని. అట్లాంటి కళ్ళల్లో పెట్టుకొని కొంతమంది మన ప్రభుత్వాన్ని దెబ్బతీయాలను, మన ప్రతిష్టను ఇవాళ భంగం కలిగించాలని చూస్తారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలంగాణ మోడల్ తప్పలేదు. తెలంగాణ మోడలే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణని ఈ దేశానికి రోల్ మోడల్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అందులో మీరే భాగస్వామి. రేపు వచ్చే మన గిగ్ వర్కర్స్ పాలసీ ఈ దేశానికే రోల్ మోడల్ అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. కార్మిక చట్టాలను సవరించి కార్మికులకు రక్షణ కల్పించి కార్మికులను ఆదుకునే విధానాన్ని ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం తెస్తుందో అది తెలంగాణకి మోడల్ అవుతుంది. కేటగరైజేషన్లో మనమే నెంబర్ 1, కులగణనలో మనమే నెంబర్ 1, గిగ్ వర్కర్స్ పాలసీలో మనమే నెంబర్ 1, ఆర్టీసీ బిడ్డలకు ఉచిత బస్సులో మనమే నెంబర్ 1, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలోనే మనమే నెంబర్ 1, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో మనమే నెంబర్ 1, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మనమే నెంబర్ 1. తెలంగాణ ఈజ్ నెంబర్ 1. తెలంగాణ ఈజ్ రైజింగ్ తెలంగాణని ఎవడు ఆపలేడు. ఎవడైనా ఆపాలనుకుంటే వాళ్ళ కాళ్ళు, వాళ్ళ కళ్ళు, వాళ్ళ చేతులు కాలిపోతాయని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.